బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాచలం దగ్గర గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. ప్రమాద గంటికలు మోగిస్తూ అక్కడ నీటి మట్టం నమోదవుతోంది. 48 అడుగులు అంటే రెండవ హెచ్చరిక చేరినట్టే దాదాపుగా. ఇంకా ప్రభుత్వం అధికారికంగా రెండవ హెచ్చరిక జారీ చేయాల్సి ఉంది. కానీ రెండవ హెచ్చరిక 48 అడుగుల్లో జారీ చేస్తామంటూ నిబంధనల భాగంగా 48 అడుగులు దాదాపుగా చేరిపోయింది. 48 అడుగుల ఎత్తున గోదావరి నది ప్రవహిస్తోంది. ఇక ఏ క్షణమైనా రెండో ప్రమాద హెచ్చరిక జారీ అవకాశం ఉంది. డేంజర్లో భద్రాచలం పట్టణం, దుమ్ముగూడెం మండలంలోకి వరద నీరు భారీగా చేరింది. 48 అడుగుల ప్రవాహంతో భద్రాచలానికి తీవ్ర ముప్పు పొంచి ఉంది. 48 అడుగులకు చేరితే చెర్ల దుమ్ముగూడెం మండలాల్లో 13 గ్రామాలపై ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ఇక 2023లో 73 అడుగులు దాటింది గోదావరి ప్రవాహం. ఇక గోదావరి వరదలపై 3 గంటలకు మంత్రి పొంగులేటి అత్యవసర సమీక్ష నిర్వహించారు. సో 1976 నుంచి నేటి వరకు కూడా 27 సార్లు 48 అంటే రెండవ హెచ్చరిక చేరింది గోదావరి నది. 1983లో అత్యధికంగా రికార్డు స్థాయిలోనే ఇప్పుడు ఉన్నటువంటి గోదావరి నది 76 అడుగులు చేరింది 1986లో. ఇక 2022లో 71 అడుగులు చేరింది. ఇప్పుడు ప్రస్తుతం ఛత్తీస్గఢ్లో భారీ వర్షాలు పడుతున్నాయి. తాలిపేరు ప్రాజెక్టు నిరంతరాయంగా దిగువకు నీటిని విడుదల చేస్తోంది. భద్రాచలం నుంచి 11,44,000 క్యూసెక్ల నీరును దిగువకు వదిలారు. మరికొన్ని సేపట్లో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం కనబడుతోంది. ఇక ప్రమాద స్థాయిలో గోదావరి నది ప్రవహిస్తుండటంతో అప్రమత్తమైంది జిల్లా యంత్రాంగం. ఇక మధ్యాహ్నం 3 గంటలకు అధికారులతో పొంగులేటి సమీక్ష నిర్వహించారు. ప్రమాదకర స్థాయిలో గోదావరి ప్రవాహం పెరుగుతుండటంతో ఆందోళనకరంగా రైతులంతా కూడా ఉక్కిరి బిక్కిరి అంటూ వాళ్ళ యొక్క ప్రాణాల చేతిలో పెట్టుకొని పంట ఏం కాబోతోంది, తమ ఇల్లు ఏం కాబోతున్నాయి, ఈ రకంగా ఆలోచన చేస్తున్నారు. ఇక గడిచిన 2 సంవత్సరాల్లో గోదావరి తీర ప్రాంత రైతాంగానికి కన్నీరే మిగిలింది. ఇక గోదావరి వరదలకు భద్రాచలం పుష్కర ఘాట్ వద్ద స్నానాల ఘట్టాలు నీట మునిగాయి. భద్రాచలం వద్ద ప్రవాహం 50 అడుగులు చేరితే పలు గ్రామాలను వరద చుట్టుముట్టే అవకాశం కనబడుతోంది. గతేడాది సరిగ్గా ఇదే వారంలో 56 అడుగులు చేరింది నీటి మొత్తం. సో ప్రస్తుతం ఆర్టీ స్క్రీన్ మీద చూస్తున్నారు. పెద్ద ఎత్తున అక్కడ ఇబ్బంది కలిగే అంశాలు మనం దర్శనమిస్తున్నాయి. చాలా పెద్ద ఎత్తున 48 అడుగుల నీటి ప్రవాహం అంటే డెఫినెట్గా అది పలు గ్రామాలను కూడా ముంచెత్తే అవకాశం తెలుస్తోంది. ఎస్, స్పాట్ నుంచి అంటే గోదావరి నది ప్రవాహం పెద్ద ఎత్తున పెరుగుతుండడంతో ఆందోళనకరంగా ఉంది వాతావరణం మొత్తం కూడా. దీనికి సంబంధించి మీరు విజువల్ చూస్తున్నారు. 48 అడుగులు చేరిపోయింది. ఇక 48 అడుగుల్ని టార్గెట్ రీచ్ అంటే రెండవ ప్రమాద హెచ్చరిక మరి కాసేపట్లోనే జారీ చేసే అవకాశం ఉంది. ఇది మరింతగా పెరుగుతున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే 3వ హెచ్చరిక కనుక చేరితే పలు మండలాలు చెర్ల దుమ్ముగూడెంకు సంబంధించినటువంటి మండలాల్లో పెద్ద ఎత్తున గ్రామాలన్నీ కూడా నీట మునిగే అవకాశం కనబడుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఎస్ ఉదయ్, సో ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది, ఏ రకంగా మానిటర్ చేస్తున్నారు అధికారులు? గోదావరి మొత్తం కూడా రెండో ప్రమాద హెచ్చరికను దాటింది. సో ఈ నేపథ్యంలో పైనుంచి ఇంకా కూడా వర్షాలు పడుతున్న నేపథ్యంలో దిగువకి వాటర్ కూడా వదలడం జరిగింది. ఈ నేపథ్యంలో మరింత కూడా పెరిగే అవకాశం ఉంది. సో ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ప్రజెంట్ అప్డేట్ చేయండి. భద్రాచలంలో డేంజర్ బెల్స్ మోగించారు అధికారులు. ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక 43 అడుగుల స్థాయిని దాటుకుని భద్రాచలం వద్ద గోదావరి పరుగులు పెడుతున్నటువంటి దృశ్యాలు మీకు నా బ్యాక్గ్రౌండ్ స్క్రీన్ పై కూడా కనిపిస్తున్నాయి. మొత్తంగా 48 అడుగులకు ఇప్పటికే చేరువైందని చెప్పుకోవాలి. దాదాపు 11 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం ప్రస్తుతం భద్రాచలం నుంచి పోలవరంకు పోటెత్తుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఛత్తీస్గఢ్ లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలే ఎందుకు కారణమని కేంద్ర జలవనరుల సంఘం అధికారులు అయితే చెప్తా ఉన్నారు. మొత్తంగా అటు ఇంద్రావతి అంటే గోదావరికి ఉపనదులుగా ఉన్నటువంటి ప్రాణహిత ఇంద్రావతి నుంచి కూడా పెద్ద మొత్తంలో వరద నీరు వచ్చి గోదావరిలో చేరుతుంది. తద్వారా భద్రాచలం వద్ద గోదావరి వరద క్రమక్రమంగా పెరుగుతుందని చెప్పి ఇప్పటికే అధికారులు కూడా చెప్తున్నారు. తాలిపేరు ప్రాజెక్టు 25 గేట్లు కూడా ఎత్తివేసి దిగువకు నీటిని అయితే విడుదల చేశారు. నిరంతరాయంగా ప్రస్తుతం తాలిపేరు ప్రాజెక్టు నుంచి గోదావరికి నీటి విడుదల అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం మీకు నేను చూపిస్తున్నాను. ఇదంతా కూడా భద్రాచలం పట్టణం ప్రాంతం అంతా కూడా మీకు కనిపిస్తుంది. అంతా కూడా భద్రాచలం పట్టణ ప్రాంతం అంతా కూడా ప్రస్తుతం భద్రాచలం పట్టణానికి కరకట్టే శ్రీరామ రక్షగా నిలుస్తుందని చెప్పుకోవాలి. మొదటి నుంచి కూడా భద్రాచలం అనేకమైనటువంటి గోదావరి వరదలకు ఒడ్డుడుతున్న తట్టుకొని నిలబడింది. ఆ పట్టణానికి ఉన్నటువంటి కరకట్టే భద్రాచలం పట్టణానికి శ్రీరామ రక్షగా నిలుస్తుందని చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద దాదాపు 11 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం ప్రస్తుతం
ఇక్కడ నుంచి పోలవరం వైపు దిగువకు వెడుతుంది. భారీ పైన ఎగువ ఉన్నటువంటి గోదావరి బేసిన్ లో పెద్ద ఎత్తున వర్షపాతం కూడా నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గడిచిన వారం రోజుల కాలంగా కూడా భారీ మొత్తంలో వర్షపాతం గోదావరి నది నమోదవుతుంది. అంతకంతకు గంట కూడా కొంత ఉధృతిని పెంచుతూనే వస్తోంది. క్యూసెక్ల కొన్ని లక్షల క్యూసెక్ల నీటిని కిందికి విడుదల చేయడంతో గోదావరి నది ప్రవాహం పెరిగింది. సో ఈ నేపథ్యంలో ఈ ఎఫెక్ట్ భద్రాచలం ఆలయంపై కానీ పరిసర ప్రాంతాలపై ఎటువంటి ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది? ప్రస్తుతానికి భద్రాచలం ఆలయానికి అయితే ఎటువంటి ప్రమాదం పొంచి లేదు. కానీ వర్షపాతం భద్రాచలంలో ఎక్కువగా నమోదవుతే మాత్రం భద్రాచలం పట్టణంలో తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సో ఆ వాటర్ అంతా కూడా మళ్ళీ తిరిగి భారీ మోటార్ల సహాయంతో గోదావరికి డంప్ చేయాల్సి ఉంటుంది. కానీ ప్రతి ఏటా కూడా సాధారణంగా అంటే భద్రాచలం పట్టణంలో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా డ్రైనేజ్ వాటర్ కావచ్చు, వర్షాన్ని కావచ్చు, ఆ స్లూయిజ్ ల గుండా గోదావరిలోకి వదిలివేయడం జరుగుతూ ఉంటుంది. కానీ ఈసారి భారీ వరదలు వచ్చే అవకాశం ఉండడంతో గోదావరి వాటర్ తిరిగి పట్టణంలోకి స్లూయిజ్ ల గుండా వెళ్లే ప్రమాదం కూడా పొంచి ఉందని ముందస్తుగానే ఐటీడీ అధికారులు కావచ్చు, కలెక్టర్ కావచ్చు ముందస్తుగానే స్లూయిజ్ లని ఇసుక బస్తాలతో మూసివేశారు. భద్రాచలం పట్టణంలో నమోదైనటువంటి వర్షాన్నంతా కూడా వర్షపాతం ద్వారా ఆధారమైనటువంటి వర్షాన్ని డ్రైనేజ్ వాటర్ అంతా కూడా మోటార్ల ద్వారా తిరిగి కరకట్ట పై నుంచి మళ్ళీ గోదావరికి డంప్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం చూస్తున్న భారతీయ ప్రాంతం అంతా కూడా దాదాపు 11 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం ఇప్పుడు ఇక్కడ నుంచి పోలవరం వైపు అయితే పరుగులు పెడుతుందని చెప్పుకోవాలి. అయితే దాదాపు 7 రోజుల కాలంగా కూడా భద్రాచలంలో భారీ వర్షపాతం అయితే నమోదవుతుంది. సో తద్వారా భద్రాచలం వద్ద కూడా గోదావరి ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతుంది. ప్రస్తుతం 48 అడుగులకైతే భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం అయితే చేరింది. మొదటి నుంచి కూడా సిడబ్ల్యూసీ అధికారులు జిల్లా యంత్రాంగం మొదటి నుంచి సమీక్ష సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తుంది. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా లోతట్టు ప్రాంతవాసులను, ముప్పు ప్రాంతవాసులను ముందస్తుగా అప్రమత్తం చేస్తూ పునరావాస కల్పన చర్యలు కూడా ఇప్పటికే ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అత్యవసర సమీక్ష కూడా నిర్వహించారు. అధికార యంత్రాంగంతో గోదావరి వరదల పరిస్థితులు కావచ్చు, వరద ప్రభావం, లోతట్టు ప్రాంతాల్లో తీసుకుంటున్నటువంటి సంరక్షణ చర్యలకు సంబంధించినటువంటి అనేక అంశాలను కూడా మంత్రి పొంగులేటి మధ్యాహ్నం 3 గంటలకి రివ్యూ నిర్వహించి అధికారులు అడిగైతే తెలుసుకోబోతున్నారు. ఏదేమైనా 1976 నుంచి 27 సార్లు దాదాపుగా 2వ ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటుకుని భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం అయితే కొనసాగుతుంది. మొత్తంగా 1986లో అత్యధికంగా 75 అడుగుల మేర భద్రాచలం వద్ద గోదావరి ప్రవహించింది. 2022లో కూడా 70 అడుగుల మేర గోదావరి ప్రవహించింది. కానీ గోదావరి తీర ప్రాంతాన్ని ఆనుకున్నటువంటి రైతాంగానికి ప్రధానంగా పెద్ద ఎత్తున ప్రతి ఏటా కూడా నష్టం వాటిల్లుతుంది. ఎప్పుడు భద్రాచలం వద్ద గోదావరి ఉప్పొంగిన తీర ప్రాంతంలోని రైతాంగానికి పెద్ద ఎత్తున కన్నీటి ఛాయలే మిగులుస్తున్నాయని చెప్పుకోవాలి. తీర ప్రాంతంలో చాలా పెద్ద మొత్తంలో వరి కావచ్చు సాగు చేస్తూ ఉంటారు. ఆ రైతాంగం అంతా కూడా గోదావరి వరదల కారణంగా పంట మొత్తం కూడా నీట మునుగుతుంటుంది. సో ఈసారి 53 అడుగులకు చేరితే ప్రతి ఏటా కూడా గోదావరి వరదల వల్ల రైతాంగం తీవ్ర స్థాయిలో నష్టపోతుంటుంది. ప్రస్తుతం 48 అడుగుల వద్ద భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం ఉంది. ఇది మరొక 5 అడుగులకు చేరితే ఖచ్చితంగా తీవ్రమైనటువంటి నష్టం రైతాంగం ఎదుర్కోవాల్సి ఉంటుంది. గోదావరి యొక్క నీటి మట్టం మరింత పెరిగే అవకాశం అధికారులు ఏమంచనా వేస్తున్నారు? ప్రస్తుతం అధికారులు ఎగువ ఉన్నటువంటి వర్షపాతం ఆధారంగానే ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహ వేగం అంతకత్తకు పెరుగుతుందని చెప్తున్నారు. ఛత్తీస్గఢ్ లో వర్షాలు తగ్గితేనే అటు తాలిపేరు కావాలి కొద్దిసేపట్లో అధికార యంత్రాంగం జారీ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఏదేమైనా మరికొద్దిసేపట్లోనే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా గోదావరి వరదలపై సమీక్ష నిర్వహించబోయి ముందస్తు జాగ్రత్తలు చర్యలపై అయితే ఆరా తీయబోతున్నారు. మనోజ్ రైట్ ఉదయ్. సో మొత్తం మీద భద్రాచలం దగ్గర గోదావరి ఉగ్రరూపం దాల్చింది. 48 అడుగులు ప్రస్తుతం గోదావరి నీటి మట్టం చేరిందంటే 2వ హెచ్చరిక భావించాలి. ఏ క్షణమైనా ప్రమాదం హెచ్చరిక జారీ అవకాశం ఉంది. 2వ ప్రమాద హెచ్చరిక జారీ అవకాశం కనబడుతోంది. ఇక భద్రాచలం పట్టణం డేంజర్ ఉన్నట్టు తెలుస్తోంది. దుమ్ముగూడెం మండలంలోకి భారీగా వరద నీరు చేరింది. ఇక 40 అడుగుల వరద ప్రవాహంతో భద్రాచలానికి తీవ్ర ముప్పు వాటిల్లే అవకాశం ఉన్నట్టుగా అధికారులు చెప్తున్నారు. ఇక దీని ద్వారా దుమ్ముగూడెం చెర్ల మండలంలోని 13 గ్రామాలు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 2023లో మొదటిసారిగా అంటే ఇక్కడ 73 అడుగులు చేరింది. గత సంవత్సరంలోనే 2021లో 2022లో 71 చేరింది. అయితే రికార్డు స్థాయిలో 1986లో 75 అడుగుల 75.6 అడుగుల ప్రవాహం ఉగ్రరూపం దాల్చింది గతంలో గోదావరి నది. ఇక 1976 నుంచి ఇప్పటి వరకు 27 సార్లు 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేయబడింది. సో అత్యవసరంగా ఈయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధ్యాహ్నం 3 గంటలకి అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. సో పెద్ద ఎత్తున ఉత్కంఠ అక్కడ కొంత ఆందోళనకర వాతావరణం కనబడుతోంది. వరదలతోని ఏ వైపు నుంచి ఎటువంటి అంశం పొంచి ఉంటుందో ఒక ప్రమాదం ఎటువైపు నుంచి వస్తుందో అంటే కూడా అటు రైతాంగంతో పాటుగా సామాన్య ప్రజలు కూడా ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. అరచేతుల్లో ప్రాణం పెట్టుకొని చూస్తున్న పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా గోదావరి నది గంటకి తమ యొక్క
నీటి మట్టాన్ని పెంచుతూ కనబడుతోంది. గంట గంట కూడా ఈ రిజల్ట్స్ మనం చూస్తున్నాం. ఇప్పటికే మనం మాట్లాడుకుందాం, ఒక గంట క్రితమే 45 అడుగులు ఉండేది, ఇప్పటికే ఏకంగా 3 అడుగులు పెరిగింది, 44 అడుగులుగా రికార్డు స్థాయి నమోదు చేసుకుంది. రెండో ప్రమాద హెచ్చరిక జారీ కాబోతోంది మరి కాసేపట్లోనే. సో ఇది మరింతగా పెరిగే అవకాశం మట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు.